చెప్పారు కదా అయ్యగారు, ఇది మా మతమే గొప్పది, మా యెహోవా దేవుడు గొప్ప, యేసుక్రీస్తు ప్రభువుని నిన్నకాక నమ్మొచ్చారు అన్న మత ఛాందస్తులో ఉండి దమస్కు నగరంలో అతను కొంచెం మార్పు చెంది అప్పుడు యేసుక్రీస్తు భక్తుడై గొప్ప సేవ చేసి 14 పత్రికలు, మన కొత్త నిబంధనలో 14 పత్రికలు ఆయనే రాస్తాడు. ఆయన సౌలు పౌలుగా మాట్లాడు అంట. ఎలా మారాడో యేసుక్రీస్తు ప్రభు గారు ఎలా పట్టుకున్నారో తెలుసు. ఆ యేసు యూదుల రాజట, మానవ రక్షకుడట, పాపాంధులు రక్షించే దైవ కుమారుడట. కానే కాదు, ఆ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. ఈ లోకంలో కొన్ని అద్భుతములు చేసిన అతడు దేవుడునా? అయితే క్రితము ప్రవక్తనబడు మోషే, ఏలియా, ఎలీషా వీరందరూ అద్భుతములు చేయలేదా? అట్లయినా వీరందరూ దైవపుత్రులేనా? దైవంతో సరి సమానం అవుతారా? కాదు. కారణే ఆ నజరేయుడు యేసు క్రీస్తు కాడు. అతడు గారడి చేష్టలతో తాంత్రికుడు ప్రసిద్ధి చెందిన యూదుడైన సామాన్య మానవుడు. ప్రజల యందు కొన్ని అద్భుత కార్యములు చేయ అతడు దైవసుతులగున పవిత్రమైన బెంజమిను గోత్రం నుండి జనించి సకల విద్య పారంగతుడైన శ్రీ గమాలియేలు శిష్యుడినై శ్రీ సౌలు మానామలేముతో ప్రాచున ఈ నిష్టకల పరిశుడ యోదయ సేమకు ప్రభు నాకున్న అధికారమును ఏ నియంత్రిత సంఖ్యలు బంధించలేవు. అష్టదిగ్గజ కుటుంబాగ్రహములు సైతము నా ప్రతిభ విశేషముల అంజలితో కొనియాడు. ఈ వీర చోర ఎవో కేశంతో కోప అగ్ని జ్వరంలో క్రైస్తవ పిరికి పందలకు చెలగాటమా? అవక్ర పరాక్ర ప్రభు పేతుడను అపార వీర గుణ బేకరుడైన నన్ను క్రైస్తవ మతమతులు వికృత మందహాసంతో పరిశీలించదరా. కొదమ సింగమంగుడై ఉదిత బేకర ప్రళయాగునుడై బండ నూతండ తాండవ చెండ బాణుడనై క్రైస్తవులను చిత్రహింసలతో సజీవ సమాధి చేసేదగాక. నా ప్రతిభా చాకచక్యంలో అంకుటితము కాదని మధ్వర ఖడ్గదాటితో క్రైస్తవులపై విజయం సాధించదని మోషే ధర్మశాస్త్రం ఎదుట ప్రణామం చేయించుంటుంది. ఇప్పుడే ఆ క్రైస్తవ ప్రాంతములకు పోయి ఆ క్రైస్తవులను చిత్రహింసలతో సజీవ సమాధి చేసేదగాక. ఎక్కడ క్రైస్తవులు ఎక్కడ? నా శౌర్య ప్రతాప దాటికి వీరత్వముతో పిరికి పందలై వెన్నుచూపు పారిపోయారు. శ్రీ సౌలు సింహ జ్వాలా జ్వలిత భయంకర బలిదానములకు క్రైస్తవులు ఆహుతులగుతారు. యోధా మత ప్రవిష్ట ధర్మశాస్త్రమును నేను హెచ్చించదగాక. క్రీస్తట క్రైస్తవ మతమట అనాదిగా వంశ పారంపర్య ఆచారమై అనేక వేద శాస్త్ర పారంగత పారాయణమైన యోధా మతం అంటరానిదా? అసహ్యమైనదా? అధికార పూజనీయమైన ధర్మశాస్త్రం ఒట్టి బూటకమా? అటులైనా క్రితము గతించిన ప్రవక్తలందరూ భక్తి వినయములతో హృదయాంజలి అర్పించలేదా? సమస్త వేదశాస్త్ర పురాణ ఇతిహాస సారా సంగ్రహణ పండితుడు భక్త గాయక శిఖామణి అయిన దావీదు మూర్ఖుడా? హిత పురోహిత గవి గాయక నట బట వర్గ చేతలందుచు చతురంబోధి విపరీత చక్రవర్తి మూర్ఖుడా? పరమ భక్త అగ్రేసరుడైన ఏలియా చాదస్తుడా? మరి ఎలా క్రైస్తవ భక్తులైన భ్రష్టుడు మదీయ మతాచారములు పునీతులను ధర్మశాస్త్రమును అసహించుచుండు. మదాంధులైన క్రైస్తవులను చిత్రహింసలతో సజీవ సమాధి చేసింది కాక. ఒరి క్రైస్తవ వీరులాగా ప్రాణభయముతో పరుగులుతున్న మేమును చూడ మదీయ మనము ఆనంద డోలు కలుగుతున్నది. భేదాహులై మీరు ఘోషించు ఘోషణ కంఠశోషలు విన నాకు శ్రవణానందం కలుగుతున్నది. యెహోవా దేవుని అందరి భక్తి విశ్వాసంతోనే కదా ముందనడు మహానుభావులు ఘనకార్యములు సాధించగలిగినది. ఆ విశ్వాసంతోనే కదా పరమ భక్త పావురుడైన మోషే అఖండ తేజస్సు అదృశ్య రూపధారి అయిన యెహోవా దేవుని దర్శించగలిగినది. ఆ విశ్వాసంతోనే కదా వృద్ధుడైన యెహోషువ బల్గదు మొదలు శేషాహారాపు కొండలు కూడా 31 రాజ్యాధిని అతను దహించగలిగినది. ఆ విశ్వాసంతోనే కదా ప్రవక్త అయిన ఏలియా మరణావస్థ ఉంటున్న సీదోను విధవరాలి కుమారుడిని బ్రతికించగలిగినది. ఆ విశ్వాసంతోనే కదా జర్జరి భూతాకారుడైన గొల్యాతును దావీదు జయించగలిగినది. ఆ విశ్వాసంతోనే కదా వృద్ధుడైన దానియేలు సింహపు బోనులో
ఊహించగలిగింది. గలిలయ ప్రాంత నివాసి అట, నజరేతు క్రీస్తట, దేవుని కుమారుడట. తన దినచర్యలో అంగవైపులను ఆరోగ్యవంతులను చేసి భూతములను విడిపించిన ఆత్రమున ఆ యేసుక్రీస్తు ప్రభువా ఒక సామాన్య మానవ కాంతకు జన్మించిన అతి సామాన్య వంశ జాతకుడు ప్రభువా. కొందరు అబద్ధాగ్రేసుడు వాడి బోధనని వినంత మాత్రమున వాడు పరమ బోధకుడా? తన దినచర్యలో అంగవైపులను ఆరోగ్యవంతులను చేసి భూతములను విడిపించిన ఆత్రమున వాడు పరమ వైద్యుడా? రాత్రి వేళ వాడి శిష్యుడు వాడి సమయంలో దాచి పునరుద్ధానుడని నమ్మించినంత మాత్రమున వాడు పునరుద్ధానుడా? ఇటు అభూత కల్పనకు ప్రసిద్ధి చెందిన క్రైస్తవులను కర్కశముగా పుట్టుకలు కోసి యోదయ మతమును మా యోధా జాతిని ఉద్ధరించదగాక. ఇప్పటికే నేను ప్రధాన యాజకుల యొక్క అధికారం పొంది ఉన్నాను. కొంతమంది భటులు తీసుకుని వెళ్ళి దమస్కు పట్టణంలోకి పోయి ప్రాణభీతితో పారిపోయిన వారందరిని తీసుకుని వచ్చి వారిని బంధించే చిత్రహింసలు చేసేదగాక. ఇప్పుడే వెళ్ళేదను. భటులారా, ఓర్పు వహించండి. మనము చేరవలసిన దమస్కు నగరము అతి చేరువైనది. ఇప్పటికే సుదూర ప్రయాణం చేసి చాలా అలసి ఉన్నాము. స్నేహితులారా, ఆ నయ్యందరి నీరు త్రాగి ఈ ఒలివ చెట్ల చెంత కొంచెం సేద తీర్చుకున్నది. నేను కొంచెము విశ్రాంతి తీసుకున్నది కాక. అవునా, ఇది అరణ్య ప్రదేశమా లేక ఉద్యానవనమా? ఎంత రమణీయముగా ఉన్నది. వివిధ ఫలభరానత సాహసిక తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమస్యత దివ్య సురబెల పుష్ప వల్లీమ తల్లిగా సంభాసురము బాసుర పుష్పగుచ్చ సవన మధుర స్వాదనార్థ భ్రమర కోమల జోంకార నినాదం ఎదురము ఇందలి జల కుసుమ రాములు మహానందముగా కనబడుచున్నారు. అందుకనే నగర వాసులెల్లరూ తమ నగర సౌధములు వెలచి వనభోజ డెప్పమున చెట్ల యొద్దకు చేరి విందులు ఆరగించట ఇందుకు యుక్తమై ఉండి కాబోదు. ఈ సుందర ప్రకృతి కూడి రాగములతో నాట్య భంగిమలు చేయించను నా కర్తవ్య సాధనే నా ప్రథమ కర్తవ్యం భావించదను. ఆ క్రైస్తవ దుర్వార దుర్జన సంగతులను చీల్చి చెండాడనిదే నాకు విశ్రాంతి ప్రశాంతి అయ్యేది. ధర్మశాస్త్ర సిద్ధాంత ద్వేషమైన ఈ ముస్కర జాతి అంతయు సర్వనాశనము వరకు నాకు ప్రశాంతి లేదు. మా యోధా మతమును నేను ఉద్ధరించగల ఏమిటి విజృంభణ? భాను ప్రకాశ కిరణములే నన్ను పరిశీలించినావా? ఓరి సూర్యుడా, కయ్యముతో ఈ క్రోధముతో నాయనా వీరిని నేను జయించుచున్నావా? అయ్యో, ఏమిటి విజృంభణ? భాను ప్రకాశ కిరణములే నన్ను పరిశీలించినవా? ఎక్కడిది కాంతి? అబ్బా, అయ్యో, ఏదో భయంకర పీడిత శక్తి నా నేత్రములు కబడించి నన్ను అంధుడు చేసింది. అయ్యో, నేను అంధుడనై ఎట్లు దమస్కు నగరము చేరి క్రైస్తవ సంహారం చేసేదను. భటులారా, ఎలా చూస్తూ మెలకున్నారు? ఆ దృశ్యము ఇప్పుడు బంధించండి. అయ్యో, నా కళ్ళు పోయినవే, నాకు అంధకారం వచ్చినది. నేను ఎలాగో దమస్కు పట్టణము చేరి క్రైస్తవ సంహారం చేసేదను. జగమంతా నిబిడాంధకారమైనది. నా కన్నులను బాకులతో పొడిచినట్లున్నది. ఈ కష్ట సమయంలో ఏ స్వరము నన్ను ఆదరించకుండా ఉన్నదే. ఏ స్వరము వస్తే ఆదరించున్నది? ఎక్కడిదా స్వరము? ఆ స్వరము విన నాలోని చైతన్యం జనించినట్లున్నది. ఆ స్వర మాధుర్యం ఆలకించ నాలో ఉత్తనైజం కలిగించినట్లున్నది. ఆ స్వరమును విన లోకరక్షకుడే నా నేత్రములను స్తుతించినట్లున్నది. ఆ స్వరము నాలో నూతన దేశం కనిపించి నన్ను సహనవంతుడు చేసింది. ఎవరు ప్రభు? ఏమది? సౌలా, నన్నేలా హింసించుతున్నావు?
మునుగోలకు ఎదురుతున్నట్టు కష్టమర స్వరము నేను వింటున్నాను. ప్రభు మీరెవరు ప్రభు, మీరెవరు ప్రభు? ఏమది? నీవు నజరేతు క్రీస్తువా, నీవు నజరేతు క్రీస్తువా? అంత మహిమ గలవాడవా? నీవు అంత మహిమ గలవాడ ప్రభు? కాదు కాదు, నిన్న మొన్నకు పుట్టి ఒక సామాన్య మానవ కాంత పుట్టి నీవెక్కడ? సకల సమర్పించుకుని వచ్చిన స్తుతి స్తోత్రం పొందబడుతున్న మా యెహోవా దేవుడు ఎక్కడ? మీ మాయ మాటలచే అనేక మందిని దేశ ద్రిమరులు చేసినట్లు నన్ను కూడా చేయదు ఆ తాంత్రికుడా? లేదు లేదు, నేను నమ్మను. లేదు, నేనే మార్గము సత్యము జీవం, మీరే ప్రభు, మీరేనా? అయితే ప్రభు ఇంత మహిమాను తండ్రి తెలుసుకోకుండా ఎన్ని పాపములు చేసిన తండ్రి, ఎన్ని పాపములు చేసిందండి. ఏమది? నేను మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇచ్చేదనా? నేను పిలువబడిన అపోస్తులుడనా? అయితే నా పాపములన్నీ క్షమించబడునా తండ్రి, క్షమించబడునా? ఎన్ని పాపములు చేసి ఘోర పాపములన్నీయో, చేసి ఘోర పాపములన్నీయో, చపితి నీదు భక్తుల కర్కశంబుగా, తుదకు హీనమయ్య నా జీవితము మన్నించుమయ్యా. ప్రభు పాపిని, ప్రభు పాపిని, వ్యర్థ ప్రలాపిని ప్రభు, వ్యర్థ ప్రలాపిని. అందుకే ప్రభు నీ నిజ స్వరూపును గాంచలేక నీ దైవత్వమును విమర్శించి అజ్ఞానముతో మూర్ఖుడనైతేనే ప్రభు, తప్పలితమే నేను అంధుడనైతేనే. సర్వేశ్వర, నీ అమృత వాక్యములు గ్రహించలేక దోషణ భాష్యములాడి దైవ ద్రోహినైతేనే తండ్రి, దైవ ద్రోహినైతేనే. నీ అమృత హస్తములు తాకినంతనే కుంటి, గ్రుడ్డి, మోగ, చెవుడు, కుష్ఠరోగులు ఎందరో స్వస్థత పొందితురు కదా. యోగా సంక్షేమ కోరి ఎన్ని అద్భుత కార్యములు చేసి నీవు మహిమాన్వితుడవైతివి తండ్రి. నీ మహిమాన్విత ప్రభావం చేతనే కదా భయంకరమైన సముద్రము నీటిపై జరిగినది. ప్రభు అహంభావముతో ధర్మశాస్త్ర సిద్ధాంత బద్ధుడనని నాయన అహంకరించి తెలియదు. ప్రభు ప్రభు సత్యవంతుని మార్గం అరికట్ట నీ భక్తులను ఎందరో అమానుషంగా చిత్రహింసలతో సజీవ సమాధి చేశాను తండ్రి. ప్రభు మీరు ధర్మశాస్త్రం సంపూర్ణ మనసుడిగా కాదు, రద్దు చేటుకు రాలేదు. నిత్య సత్య జీవన సందాతమై నీపై పగ సాధించుటకు, నీ వెలుగును నిరోధించుటకు ఖడ్గమును ధరించి వింత పశువునైతే తండ్రి, వింత ప్రస్తుతం యోదయ మతోన్మదినై అక్రమాధికార పత్రముతో స్వార్థమానంద సంతృప్త సిద్ధుడినై రాక్షసంగా నీ భక్తులు నా కరవాలకు దాహము తీర్చుతుంది తండ్రి, దాహము తీర్చుంది. ఓ ప్రియ సౌరుడా, నీ నామధేయం యోధా వంశ కుల కలంక పాప నిష్కంక, నీ స్వయంకుల దాపరత మహానల జ్వలిత జ్వాల నిన్ను బహిర్పటం చేయరా. అది ప్రభు నన్ను పిలుచుకుందిరా, మీ గురించి నేను సాక్ష్యము చెప్పేదనా? నాకంత భాగ్యమా తండ్రి, అంత భాగ్యమా? అవును తండ్రి, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి దేవా. యేసు ప్రభువా పరమును బాసి తండ్రిని విడచి తనకే తెంచిన దేవా, పరమును బాసి తండ్రిని విడచి తనకే తెంచిన దేవా, పాపుల పాపము పాపగా నుంచి సిలువ సహించిన ప్రభువా, రక్షణ తెచ్చి మోక్షము చూపి, రక్షణ తెచ్చి మోక్షము చూపి పరమునకే వినావా దేవా.
యూదా మతమే మోక్ష పదమని మదిలించి ఉంటిని దేవా, మతము కొరకు మనుషులనెల్లా శిక్షించి ఉంటిని ప్రభువా, పరము నాకు భాగ్యము నీవని నే తెలుసుకుంటిని దేవా, దేవా యేసు ప్రభువా, అసహాయుడైన యావదా దేవా. భక్తులారా, నా జన్మ తరించినది, కోటి సూర్య తేజమయుడు నజరేయుని కాంచి నా జన్మ తరితార్థం తీర్చుకుంటుంది. ఆ నజరేయుడు నా హృదయంలోనికి ఆశ్రయం ఇచ్చింది. ఆ నజరేయుని ఆజ్ఞానుసారం మనము దమస్కునందలి తిన్నని వీధికి వెళుదాం రండి. నా చేయి పట్టుకు నన్ను తీసుకుని వెళ్ళి దమస్కు నగరమనందలి తిన్నని వీధికి తీసుకుని వెళ్ళండి. నేను ఎల్లప్పుడూ కూడా ఆయన నామమునే స్మరించు. నీ చరణాములే నమ్మితే నమ్మితే, నీ పాదములే బట్టితి బట్టితి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే బట్టితి బట్టితి. దిక్కిగా నీవే చక్కగా నావే, దిక్కిగా నీవే చక్కగా నావే, నీ చరణములే నమ్మితే నమ్మితే. యేసుని తోటి ఎవ్వరు సాటి, యేసుని తోటి ఎవ్వరు సాటి, దోషములను క్షమించిన ప్రభుని చరణములే నమ్మితే నమ్మితే, నీ పాదములే బట్టితి బట్టితి. మొదలగా నా జన్మ తరించినది, కోటి సూర్య తేజోమగుడ నజరేయుని కాంచి నా జీవితము ధన్యం చేసుకుంటుంది. నా ప్రభుకు నా హృదయం సమర్పించుతుంది. నా శేష జీవితము ఆయన అడుగుజాడలు నడిచేది కాక మీరు నా చేయి పట్టుకుని దమస్కునందని తెల్లని వీధికి తీసుకొని పోండు అందరికీ మన్నదమ్మ.